కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపటితో సంవత్సరం రిజల్ట్ వచ్చి కాబోతా ఉన్నది. అంటే రేపటి ఈ సమయం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నట్టుగా నిర్ధారణ జరిగిపోయింది. రిజల్ట్ వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో పెద్దపల్లికి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తున్నారో పెద్దపల్లి జిల్లా ప్రజలకు చెప్పాలి. ఎందుకు తీసుకువస్తున్నారో అక్కడ సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు, ఒక మండలం ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మండలం, 3 ఎమ్మెల్యేలు, ఒక మండలం 4 ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకొస్తున్నారో చెప్పాలి. రేపు యువ వికాసం పేరు మీద అక్కడ ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఆయన వస్తున్నాడంటే పాపం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏ కార్యకర్త కూడా రోడ్డు మీద కనబడేటువంటి పరిస్థితులు లేకుండా అక్కడ సిపి గారు అనేక ఆంక్షలు పెట్టి భయపెట్టించే కార్యక్రమానికి ఇప్పటికే పూనుకున్నారు సిపి గారు. అసలు యువ వికాసం అనేది ఇప్పుడు గుర్తుందా మీకు? అసలు మీ హామీ ఏదన్నా ఒకటి అమలైందా? 4000 నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? యువకులు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అవి ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రని అసలు యువ వికాసం సంబరాలో అసలు మీకు ఏదన్నా అర్థమవుతుందా? మీరు ప్రజలు ఏమనుకుంటారో మీకు వినబడుతున్నాయా, కనబడుతున్నాయా అనేది ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. నవ్వొస్తూ ఉన్నది. మీ మీటింగులను చూస్తూ ఉంటే నవ్వుకుంటా ఉన్నారు. నిన్న అక్కడ మేము రైతు రుణమాఫీ చేసినామంటే నిన్న ఒక ఆయన ఆఫీసులకు పోయి లొల్లి పెడుతున్నా, నాది రుణమాఫీ ఏది అని. ఒక ఆయనేమో బోనస్ వచ్చిందంటే నాకు బోనస్ వచ్చినట్టుగా స్టేట్మెంట్ వచ్చింది, నా బ్యాంకులో పైసలు పడలేదు అంటున్నాడు. అంటే అసహించుకుంటా ఉంటే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ ఉన్నది, సింగరేణి ఉన్నది, అక్కడ అనేక వనరులు ఉన్నాయి. ఆ వనరుల ద్వారా యువకులకు ఏం చేస్తారో ఒక ఏదన్నా ఒక ప్రాజెక్టు తీసుకున్నారా మీరు? యువకులకు రేపు ఏమి చేస్తామనేది ఏమైనా ఒక సందేశం ఇచ్చారా పెద్దపల్లి జిల్లా ప్రజలకు, యువకులకు? ఏమి చేయకుండా సంబరాలు చేసుకున్నాడు అంటే అసలు ఏమర్థం? అంటే ప్రజలకు ఏం తెలియదు, మేమేం చేసినా కూడా ప్రజలు మమ్మల్ని ఏదైనా అనుకొని అనే ఉద్దేశంలోనే మీరు అలా పెద్దపల్లికి వస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మీరు జవాబు చెప్పాలి. 4000 భృతి ఇవ్వలేదు అని సంబరాల, 5 లక్షలు ఇస్తామన్నారు. ఇంకా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు పైసలు ఇస్తామన్నారు, అవి ఇవ్వాలందుక. ఇప్పటికీ సింగరేణికి సంబంధించినటువంటి అనేక అవకతవకలు, సింగరేణిని ధ్వంసం చేసిర్రు. అసలు సింగరేణి గొప్పగా జరిగేది. సింగరేణి అయితే ఓపెన్ కాస్ట్లో లీడర్లు నెల పాటు లంచాల కోసం అక్కడ స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. అసలు సింగరేణిని మొత్తం అస్తవ్యస్తం చేసేసారు. సింగరేణిలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. సింగరేణికి కాంగ్రెస్ జెండా పెట్టి నడిపిస్తూ ఉన్నారు. కనుక ఇవాళ పెద్దపల్లి జిల్లాకు ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తున్నారో జవాబు చెప్పాలి. ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకొస్తున్నారో జవాబు చెప్పాలి. యువ వికాసం అమలు కాకముందే ఉత్సవాలు ఏంటో ప్రజలకు సౌవిరమైనటువంటి వివరణ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎట్లయితే మా హరీష్ రావు గారు నిన్న ప్రకటించినారో ఛార్జ్ షీట్ నియోజకవర్గాల వారిగా మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన కూడా అనేకం సంవత్సరంలో మా మంత్రి ఎమ్మెల్యే 100కు 100% విఫలమైపోయిండు. మంత్రి పదవి ప్రజల ఓట్లతో మంత్రి పదవి వస్తే ఒక్క పని కూడా చేయలేదు. మేము కూడా ఛార్జ్ షీట్ వేయబోతా ఉన్నాం. ఆ తర్వాత 4 సంవత్సరాలు అక్కడ ప్రజలకు ఏం చేయాలనో అక్కడ ఎమ్మెల్యేకు ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళను ప్రజల ముందు ఉంచుతాము. ఓట్లు వస్తేనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుర్తొస్తారు. ఇది అనాదిగా జరుగుతూ ఉన్నది. అదే ఈసారి కూడా 2023లో కూడా అదే జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు వీళ్ళు జవాబు చెప్పాలి. ముఖ్యమంత్రి గారి పర్యటనను రైతులు, యువకులు అడ్డుకోవాలి. అసలు ముఖ్యమంత్రి సభలో నిలదీయాలి ముఖ్యమంత్రి గారిని, ఏం చేసినామని. ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ధైర్యం, పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎందుకు ఉండదు ధైర్యం? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి సభలో యువకులకు ఏం చేసినో అడగాలి, రైతులకు ఏం చేసినో అడగాలి. అసలు 2000 పెన్షన్ 4000 ఇయ్యేందుకు మీరు వస్తున్నారా? ఎందుకు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారిని? గా ముసలోళ్ళకి ఇచ్చే 4000 ఇవ్వలేదు, 2000 పెన్షన్ను ఎగ్గొట్టిరు 2 నెలలు. కనుక పెద్దపల్లి ముఖ్యమంత్రి గారు అడుగు అది ఒక చీకటి అడుగుగా, అదొక మోసపూరిత అడుగుగా, అదొక ధ్వంసం అడుగుగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారి పర్యటన
పెద్దపల్లి జిల్లాకి ఒక మచ్చగా, ఒక చీకటిగా తెలియజేస్తూ ఉన్న అట్టి సభను 100కు 100% మేమెవరం రాము. ప్రజలుగానే చైతన్యవంతులై ప్రజలుగానే మీరే ఆ సభలో నిలదీయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజలు. ధన్యవాదాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన వ్యాపారాన్ని విస్తరించాలి అంటే ప్రతి విషయాన్ని ప్రజల మనసుకు హత్తుకునే విధంగా, అర్థమయ్యే విధంగా వీడియో రూపొందిస్తే వ్యాపార అభివృద్ధి 10x స్పీడ్ తో ముందుకు వెళుతోంది. మీ వ్యాపార అభివృద్ధికి వీడియో ప్రెజెంటేషన్ క్రియేట్ చేసి ప్రజల ముందు ఉంచే బాధ్యత ఆర్కే మీడియా డిజిటల్ ఛానల్ తీసుకుంటుంది.